guys, I'm back to my home. Guys, ఇప్పుడు మేమైతే వానలు లేక మా ఊర్లో ఆడవాళ్ళు ఈ రకంగా ఉన్నారు. గాయస్ వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఏం పని ఉండదు అన్నమాట, సమ్మర్ కదా. గాయస్ ఈమె మా అమ్మ, ఏమో ఒక అత్త, ఏమో మా పెన్న, ఏమో ఒక పెన్న, ఏమో ఇంకొక అత్త. చూడండి వాళ్ళకి గుర్తుగా ఉంటుందని చెప్పి తీస్తున్నా. నా ఉంగరం అడుగుతున్నారు గాయస్, 1200 సిల్వర్ రింగ్. సరే ఇప్పుడు మా చెల్లి అయితే వెయిట్ చేస్తుంది, మేము వెళ్తున్నాం. ఇంకా కనకంబరాలు కోయమంటున్నారు, కోసుకొని వచ్చి కట్టేది చూపిస్తాం. మళ్ళీ వాయిస్ చేంజ్ చేస్తానులే, కవర్ లేదు. చూడండి మా ఊరు ఎంత బాగుందో చూడండి. మొన్న గంగిరెద్దులు వచ్చాయి కదా గాయస్, ఈ బర్రె అయితే పరిగెత్తుకుంటూ పోయింది. బర్రె ఓనర్ అయితే ఏమా, అది నైట్ వరకు రాలా, ఏ చేయలు అన్ని ఎతికినా కూడా కనిపించలేదు. బర్రె అయితే 70,000కి అమ్ముకోవచ్చు. ఎన్ని లీటర్లు ఇచ్చిద్ది పాలు? 4 లీటర్లు ఇచ్చిద్దంట. అంత అబద్ధాలే. వచ్చి మీరు పిండుకొని చూసి తీసుకెళ్ళండి కావాలంటే. సరే సరే మరి ఇంక మేము వెళ్తున్నాం. వెళ్తా ఒకరోజు చేద్దాం. ఇప్పటికి 2 నిమిషాలు తీసేవాళ్ళని ఇంక చాలు. సరే చూడండి ఎంత ఎండగా ఉందో. ఓ అయితే సిగ్గుపడుతున్నారు తీయడానికి కాదు కానీ, మేమైతే మా చేను దగ్గరికి వచ్చాము ఫ్లవర్స్ కోసం. మా చేను ఏం చాలా దూరం ఏం కాదు, ఇదిగో చూడండి ఈ ఇళ్ళ పక్కనేనమాట. సో వచ్చేసాం. జనరల్గా మేమైతే ఊరమ్మిటి చేను అంటాం. ఎందుకంటే ఇల్లు వెనకాలే ఉంటుంది మా చేను అయితే. ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ వరకు వచ్చింది హౌస్ కన్స్ట్రక్షన్ అయితే. చూడండి ఎండగా తీసుకొచ్చింది అసలు. ఫస్ట్ అయితే పారి కూడా కట్టారు, అండ్ ఆల్సో పిల్లర్స్ అయితే హాఫ్ ఆఫ్ ది అయిపోయింది. సో ఇదైతే సిమెంట్. మనం ఇప్పుడు ఇలా వెళ్తే ఇక్కడ వాటర్ పట్టారు ఇందాకే గోడకి, చాలా చల్లగా ఉంది. సో మనమైతే కవర్ ఏం తెచ్చుకోలేదు గైస్. ఈ కనకంబరాలు కొయ్యాలి ఇప్పుడు, మనకి ఇది పెద్ద టాస్క్. 10 years నుంచా లైక్ ఈ ఫ్లవర్స్? ఎక్కడే చెట్లు మనం ఉంది. సో ఇంకైతే స్టార్ట్ చేద్దాం. మేమేం కవర్ తెచ్చుకోలేదు, ఎక్కడ వేయాలో ఏమో. ఇదైతే మా మోటార్. ఇది వచ్చేసి వరిగడ్డి వామి. ఇక్కడ ఫుల్ మేత ఉండాలి మొన్నటి వరకు, బట్ ఇప్పుడైతే కిల్లర్ కొట్టించేసాం మొత్తం. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ గడ్డి గింజలు చల్దామని చెప్పేసి. ఇదైతే సోలార్. వాటర్ తాగుదామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళింది. ఇక్కడ వాటర్ ఎందుకున్నాయంటే పని వాళ్ళు వస్తూ ఉంటారు కదా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, సో అందుకోసం అయితే ఇక్కడ వాటర్ అయితే పెట్టారు.
చాలా పీస్ఫుల్గా ఉంటుంది. హౌస్ కన్స్ట్రక్షన్ అయితే ఎన్ని మంత్స్కి అయిపోతుందో చూపిస్తాను. ఇదైతే మా బాబాయ్ వాళ్ళది. అండ్ మా హౌస్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, అక్కడ కట్టుకుంటున్నాము. నెక్స్ట్ వీక్లో అలాగా శంకుస్థాపన ఉంది. సో చూసేయండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, లెట్స్ గో, ఐ విల్ షో యూ. ఇక్కడైతే మొత్తం అంతా ఇనుము పెట్టుకున్నారు. తెలుసు కదా ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయాయి. కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒక హౌస్ మినిమం 30 lakhs ఈజీగా. మనం ఇంకా చాలా చేసుకోవాలంటే ఎక్కువే అవుతుంది, 40 lakhs అలా. ఇదైతే మా సీతాఫలం చెట్టు. సో సీజన్ ఇది కాదు కదా, అందుకే ఫ్రూట్స్ అయితే ఏం లేవు. చూడండి ఎండిపోయాయి లాస్ట్ టైంవి. ఇదొక్కటి. ఓకే, మరి మనం వచ్చిన పని తప్ప అన్నీ చేస్తున్నాం. సో ఇప్పుడైతే వెళ్ళి కనకాంబరాలు కోద్దాము. ఈ టైంలో ఎందుకు వచ్చాము అంటే, నాకు ఇప్పుడే కొంచెం వర్క్ ఉంటే చేసేసుకొని ల్యాప్టాప్ హీట్ ఎక్కిందని అక్కడ పడేసి వచ్చాను. ఇప్పుడైతే పూలు కట్ కోసుకొని వెళ్తాం. మా చెల్లి అయితే కోస్తుంది. మనం వచ్చాం ఊరమ్మిడిచేలోకి వచ్చాం. ఓకే గైస్, ఇంకైతే కోస్తాము. మీకు తెలుసా ఈ ఫ్లవర్స్ ఏమంటారు? నో, పెట్టాను. గైస్ ఓకే, మరి కొంచెం కోసిన తర్వాత మళ్ళీ పెడతాను వీడియో. ఇప్పుడు మేము చున్నీలో వేసుకోవాలి. ఇక్కడ వేసుకొని ఓ గైస్ ఎగిరిపోతున్నాయి. ఇలా ఉంటది మా చెల్లి చేసే పని. పట్టుకో. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. చూడటానికి కొన్నిలాగే కనిపిస్తున్నాయి కదా, కోసాక ఇట్స్ లాట్ ఆఫ్. చూపిస్తాము మాల కట్టిన తర్వాత కూడా ఎన్నో. ఇప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మూరలు పెట్టుకెళ్తాం. సో ఇలా కవర్ లేనప్పుడు ఇలా చున్నీలో వేసుకోవాలన్నమాట. గాలి ఆల్రెడీ ఇంటి దగ్గర మా పిన్ని చెప్పింది కవర్ తీసుకెళ్ళండి అని. బట్ హెచ్చులు మళ్ళీ వెనక్కి వెళ్ళలేక వీ హ్యావ్ హెచ్ఎల్స్. మళ్ళీ పెద్ద గాలి రావాలి. సో ఇవైతే కింద పట్టుకొని కొయ్యాలన్నమాట. మళ్ళీ సగం తెగిపోతాయి. ఇక మాట్లాడు, లేదంటే వాయిస్ మంచిగా వినిపించదు. అవునా, సరేనమ్మా. ఇందులోకి ప్రశాంతంగా పడుకున్న వాళ్ళని ఇట్లా ఎండకు వేసుకొచ్చింది. పర్లే, ఇక్కడ చల్లగానే ఉంది, కానీ నడిచేటప్పుడేనండి ఎండ. యాక్చువల్లీ నా వాయిస్ స్వీట్గా ఉంటుందని నన్ను మాట్లాడమంటుంది. పొల్లారావు స్వీట్స్ అవి. కనకాంబరాస్ వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు గైస్? కొంచెం కామెంట్ చేయండి, నాకు తెలియదు. తెలుగులో అయితే కనకాంబరాలు అని అంటాం, బట్ ఇంగ్లీష్ డోంట్ నో. ప్లీజ్ కామెంట్ బిలో. బాగా ఇంగ్లీష్ వస్తుంది నాకు. మిరప చెట్లు కూడా ఉన్నాయి గైస్. మన లాస్ట్ వీడియో చూసారు, వెరీ లిటిల్ ఎండిపోయాయి, పచ్చి పండయి ఎండిపోయాయి కూడా. మ్యాంగో ట్రీ పెద్దది ఉండాలిగా, ఇదేనా? నువ్వు ఓకే, మరి వీడియో ఆఫ్ చెయ్యి, మళ్ళీ పెడదాము అన్ని కోసిన తర్వాత. గైస్ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది కొయ్యడం. ఓ మై గాడ్, చూడండి ఎన్ని కోసాను. ఏమేమో నేనేం కొయ్యలేదంటుంది.
ఇక్కడ చూడండి మనకి వేప చెట్లు ఉన్నాయి ఫ్లవర్స్. వేప చెట్టుకి పూసాయి అనుకోకండి గాయస్, ఇదే ఇంత హైట్ అయ్యి వేప చెట్టుకి వెళ్ళిపోయింది. సో చూపిస్తాను చూడండి. ఫ్లవర్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ కోసేసాం. ఇక్కడైతే మనకి వాటర్ డబ్బా ఉంది, 5 లీటర్సా దీప్తి? ఇది 5 లీటర్సా? సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మన వాళ్ళు పొలం పనికి వెళ్తూ వాటర్ కోసం అని చెప్పి క్లీన్ చేసి వాటర్ పోసుకుంటారు. ఇదైతే మిర్చి పండుగ అయిపోయింది. మొన్నటి వరకు మేము ఇంట్లోకి ఇవే యూస్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ పడిపోయాయి కూడా. సో ఫ్లవర్స్ కోయడం అయితే ఆల్మోస్ట్ డన్. See how much all these are the flowers. ఓకే గైస్, ఇంకా మరైతే ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడ పైన ఉన్నాయి కొన్ని. నేను వీడియో తీస్తూ ప్లస్ ఇన్ని చేస్తుంటే వేస్ట్ ఫెలో అంటావు. బ్లేడీ మస్కిటో. చాలా చల్లగా అయితే ఉంది గైస్. ఎందుకంటే మనకైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, దానివల్ల ఇంత కూల్గా ఉంది. ఇక్కడైతే వాటరింగ్ చేస్తాం కదా డైలీ. సో ఓకే 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 పడబోయాను గైస్. చూడండి ఇక్కడ ఇంత గట్టులా ఉంది, దీని మీద నుంచి ఇక్కడికి వచ్చాను. ఇవి హీల్స్ సార్, అందుకే మనం పడిపోతున్నాం. See how beautiful. ఓకే గైస్, మా చెల్లి వెనక గొనుగుతూ ఉంది నా వాయిస్ వినిపించకుండా. ఎస్ గైస్, ఇప్పుడైతే ఇంకా పూలు కోసుకొని మనం రోడ్డు మీదకి వచ్చాము. వీటిని ఏమంటారో తెలుసా? ఓడల చెట్టు. ఓడల మరి చెట్ట? నో. ఓ అక్కడ నెస్ట్లు ఉన్నాయి, పడేయకో, లాగకు. సో ఇదైతే మనకి కాలువ, అంటే కాలువ నీళ్ళు వస్తాయి కదా వరి నాటుకోవడానికి. అలాగా మనం ఇప్పుడు ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంటి సైడ్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పేసి ఈ పైప్స్ అయితే వేశారు. ఈ పైప్స్ వేసి ఇలా దాని మీదకైతే మట్టి నెట్టారు. సో దట్ మనం ఈజీగా వెళ్ళొచ్చు కదా, ట్రాక్టర్స్ అయినా వెళ్ళొచ్చు. అది మరి గైస్ ఇవాళ వీడియో అయితే. నో, ఇంకా మనం పూలు కట్టాలి కదా, మర్చిపోయాను. ఓకే రండింగ్, మరి ఇంకా ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళేసి దుమ్ము గైస్, దుమ్ము. రా వెళ్దాం. ఇంటికి వెళ్ళి పూలు కట్టేది చూపిస్తాను. స్టే ట్యూన్ గైస్. ఫైనల్లీ అరుగు దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఎండకి అమ్మో బాబోయ్ చుక్కలు కనిపించాయి, అందుకే కొంచెం రిలాక్స్ అవుతున్నాం. ఇంకొంచెం దూరం వెళ్తే మన ఇల్లు అయితే వచ్చేస్తుంది. ఇవన్నీ ఏంటా అనుకుంటున్నారా? టొబాకో బ్యార్నీస్. అవి మనం ప్రకాశం డిస్టిక్ వాళ్ళకే తెలుసు టొబాకో గురించి. దిస్ ఈజ్ బ్యార్నీ. ఓకే గాయస్, ఇంకో 5 minutes రిలాక్స్ అయ్యి ఇంకింటికైతే వెళ్తాం. చాలా ఎండగా ఉంది గైస్. రిలాక్సేషన్ అయితే అయిపోయింది 5 minutes. ఇక వెళ్తున్నాం. మొదటి పూజ నీకు చేయకపోతే. మా ఊర్లో రోడ్డుకి బ్యార్నీలు ఉంటాయి. ఇవే మా పాతిల్లులు గాయస్. చూడండి ఎంత బొడ్డిళ్ళలో ఉన్నామో. ఈ 2 ఇళ్ళలో 4 ఫ్యామిలీస్ ఉండేవి. సో ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇక్కడ చూడండి కుక్క ఎంత బాగా స్లీప్ వేస్తుంది. ఇప్పుడు ఉంది దీనికి కర్ర తప్పించుకుంది గాయస్. ఇంటికైతే వచ్చాను. ఇందులో వేస్తున్నాను ఫ్లవర్స్. ఫ్యాన్ గాలికి ఎగిరిపోతాయని చెప్పేసి
ఇప్పుడు ఇవి కట్టేసరికి చుక్కలే తెచ్చి ఇవ్వనా అంటుంది నీ మీద నాకున్న ప్రేమ. అవుతుంది గాయస్, ఓ మై గాడ్, సి దీని నిండా అయితే వచ్చాయి. ఇక స్టార్ట్ చేయాలి కట్టడం. గాయస్ ఫైనల్లీ అయితే పూలు కట్టేసాం. ఇవైతే మనకి ఆల్మోస్ట్ 2 మూరలు అయ్యాయి. అదే షాప్లో వాళ్ళు అయితే 5 చేస్తారు, 200 రూపీస్కి అమ్ముతారు. సో దిస్ ఈస్ ద బ్లాగ్. Bye bye. Please do like, share and subscribe.